తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే వర్షాల బీభత్సం కారణంగా పలు జిల్లాలు పూర్తిగా కూడా నీట మునిగిపోయాయి. అక్కడ ప్రభుత్వం పూర్తిగా డిప్లాయ్ అయిపోయి రక్షణ చర్యలు కూడా చేస్తోంది. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో ఎటువంటి బీభత్సం జరిగిందో చూసాం. ఏకంగా ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన విషయాల ప్రకారంగా 5,500 కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లినట్టుగా అంచనా వేస్తున్నారు. అంటే ఏ స్థాయిలో నష్టం జరిగిందో చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరొక విపత్తు జరిగింది. ఈ విపత్తులో కూడా చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ ప్రకృతి విపత్తు కారణంగా ఇబ్బంది తలెత్తింది. అయితే ఇక్కడ ప్రాణ నష్టం ఏమి జరగకపోయినప్పటికీ చాలా పెద్ద ఎత్తున ప్రకృతిని మాత్రం ధ్వంసం చేసింది. తాజాగా ఖమ్మంలో ఎటువంటి విపత్తు జరిగిందో మనం చూసాం. ఖమ్మంలో వరదలు ఏ రకంగా వచ్చాయి, ఖమ్మం ప్రాంతం ఏ రకంగా నీట మునిగిపోయింది, మున్నేరు వాగు ఏ రకంగా ఉప్పొంగింది, ఇతర గొలుసు కట్టు చెరువులన్నీ కూడా ఏ రకంగా కబ్జా గురైపోయి వాటి కారణంగా మానవ తప్పిదాల కారణంగానే ఖమ్మం జిల్లాలో ఈ విపత్తు చోటు చేసుకుంది, వరదలు వచ్చాయనేది మనకు చాలా క్లియర్గా అధికార వర్గాల నుంచి కావచ్చు, ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పుకొస్తున్నారు. కానీ తాజాగా ములుగు జిల్లా అడవుల్లో టోర్నిడోలు ఏర్పడ్డాయి. అయితే ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ చాలా పెద్ద మొత్తంలో అంటే 200 హెక్టార్లు సుమారుగా 500 ఎకరాల విస్తరించినటువంటి ఏటూరు నాగారం దగ్గర అడవి ప్రాంతం మొత్తం కూడా ప్రస్తుతం ఈ టోర్నిడోల కారణంగా ధ్వంసం అయిపోయింది. సుమారుగా 50,000 చెట్లు పూర్తిగా కూడా నిలమట్టమయ్యాయి. సో ములుగు జిల్లా అడవుల్లో ఈ టోర్నిడో ఏర్పడిన కారణంగా ఒకసారిగా మనం చూడొచ్చు, ఇక్కడ విజువల్స్లో కనబడుతున్నాయి. సో ఏటూరు నాగారం, ఇటు సమ్మక్క సారలమ్మ, మేడారం ప్రఖ్యాతిగాంచిన సమ్మక్క సారలమ్మ దగ్గర నుంచి తాడువాయి ప్రాంతంలో ఈ మొత్తం కూడా అడవి విస్తరించి ఉంది. ఈ అడవిలో ఆగస్టు 31న సుమారుగా సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు సుమారుగా 2 గంటల పాటుగా అతి భీకరంగా గాలులు వీచాయి, టోర్నిడోలు ఏర్పడ్డాయి. ఈ టోర్నిడోల కారణంగా ఒక రకంగా చెప్పాలంటే మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే సుడిగుండాలు. సో ఇవి నీళ్ళలోనే కాదు, బయట అప్పుడప్పుడు కొన్ని ఎయిర్ ద్వారా కూడా, ప్రకృతి ద్వారా కూడా ఇవి ఏర్పడుతూ ఉంటాయి. బేసిక్గా ఈ టోర్నిడోలన్నీ కూడా విదేశాల్లో మనం చూస్తూ ఉంటాం, కొన్ని సినిమాల్లో మాత్రం చూస్తూ ఉంటాం, హాలీవుడ్ స్థాయిలో, అమెరికాలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇటువంటి విపత్తు, ఇటువంటి పెద్ద ఎత్తున ఇంతటి స్థాయిలో అడవినే నేలమట్టం చేసేటువంటి ఆ టోర్నిడోలు ఎప్పుడు కూడా తెలంగాణ చవి చూడలేదు. 50,000 చెట్లు అని అంటే అంతా ఇంత కాదు, ఒక పెద్ద అడవి ప్రాంతం పూర్తిగా ధ్వంసమైనట్టు చెప్పాలి. ఇక్కడ చూడండి ఏ స్థాయిలో అక్కడ అడవిలో ఉన్న చెట్లు మొత్తం కూడా ధ్వంసమయ్యాయనేది. ఇప్ప, నల్లమడ్డి, తేకు చెట్లు, రకరకాల మూలికలు అయితే ఉన్నాయి, రకరకాల చెట్లు అయితే ఉన్నాయి. తాడువాయి నుంచి మేడారం వరకు కూడా ఈ యొక్క పూర్తిగా అడవి విస్తరించింది. ఈ అడవిలో సుమారుగా 2 కిలోమీటర్ల మేర, 2 నుంచి 3 కిలోమీటర్ల మేర పూర్తిగా ఇదే పరిస్థితి. మీకు చాలా క్లియర్గా కనబడితే కనుక ఒకసారి ఈ చెట్లను చూడండి, పూర్తిగా నేలమట్టమైపోయాయి. ఇది ఎవరో విధ్వంసం చేసిందో, మానవ తప్పిదమో, లేదంటే పూర్తిగా నరికివేసే చెట్లేం కాదు. ఇది కేవలం ప్రకృతి విపత్తు ద్వారా టోర్నిడోలు ఏర్పడిన తర్వాత ఆ టోర్నిడోల కారణంగా నేలమట్టటువంటి అడవి మొత్తం కూడా 50,000 చెట్లు రోడ్డు మీద పడి ఉన్నాయి. ఆ రోడ్డు మీద పడినటువంటి ఆ చెట్లను కూడా తొలగించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. సో 50,000 చెట్లనంటే ఒక పెద్ద అడవి, 500 ఎకరాల్లో ఈ అడవి విస్తరించి ఉంది. 3 కిలోమీటర్ల మేర ఈ టోర్నిడోల కారణంగా పూర్తిగా చెట్లు నేలమట్టమైపోయాయి. మనం ఖమ్మంలో జరిగిన వరదలు చూస్తే మానవ తప్పిదాలు కనబడ్డాయి. ఖమ్మం పక్కనే ఆనుకున్నటువంటి ఈ ప్రాంతం, ఖమ్మంకి చాలా సమీపంగా ఉంటుంది ఈ ప్రాంతం కూడా. ఖమ్మంలో వరదల ద్వారా ఆ విలయం చూసి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడేమో మరొక ప్రకృతి వైపరీత్యం, ప్రకృతి విపత్తు. ఏం జరుగుతుంది అసలు? అటువైపేమో అటు మానవ తప్పిదాలు, ప్రకృతి విపత్తు రెండు తోడైనటువంటి విధ్వంసం మనం చూసాం. ఖమ్మం కాళ్ళలోకి నీళ్ళు రావడం ఏంటి, ఖమ్మంలో పడవలు వేసుకొని ప్రయాణించాల్సిన అవసరం ఏంటి, ఈ స్థాయిలో విధ్వంసం జరగడం చూసాం. పక్కనే ఆనుకున్నటువంటి మరొక చోట ఇక్కడ మనం చూస్తే కనుక సుమారుగా తాడువాయి నుంచి మేడారం వ్యాపించినటువంటి 500 ఎకరాల్లో ఈ అడవి ప్రాంతం 50,000 చెట్లు అక్కడ పూర్తిగా నీలమట్టం కావడం. అయితే ఖమ్మం పరిసర ప్రాంతానికి ఆనుకున్నటువంటి ఈ అడవికి సంబంధించి చూస్తే కనుక అనేక అనుమానాలు తావిస్తున్నాయి. డెఫినెట్గా మహబూబాబాద్లో మనం చూస్తే ఇదే ఆగస్టు 31న వర్షాల కారణంగా మహబూబాబాద్లోని ఒక మల్యాల అనే గ్రామంలో 46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది చాలా పెద్ద బిగ్గెస్ట్, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో బిగ్గెస్ట్ రికార్డు. 46 సెంటీమీటర్ల వర్షపాతం అంటే చిన్న విషయమేం కాదు. 46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ పక్కనే ఆనుకున్నటువంటి అడవి ప్రాంతం మొత్తం కూడా ఏటూరు నాగారం, ములుగు జిల్లాలకు సంబంధించిన ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా చూడొచ్చు. అక్కడ అడవి ఏ రకంగా పూర్తిగా ధ్వంసం అయిపోయింది, చెట్లు పూర్తిగా నిలమట్టమైపోయి, భారీ వృక్షాలు, ఒక్కొక్క చెట్టు అక్కడ సుమారుగా 100 ఏళ్ళ నాటి చెట్లవన్నీ కూడా ఒక్క టోర్నిడో దెబ్బకి, ఒక్క పెద్ద ఎత్తున వచ్చిన గాలి దెబ్బకి పూర్తిగా నీలమట్టమైపోయాయి. సుమారుగా 50,000 చెట్లు నీలమట్టమయ్యాయంటే ఎంత పెద్ద విధ్వంసం. మనం ఎంత ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేయగలిగినా, ఎంత ఆర్టిఫిషియల్గా మనం ఒక అడవిని సృష్టించగలిగినా కూడా మనం ఏమాత్రం కూడా సృష్టించలేము. అంటే అంత పెద్ద అడవి నీలమట్టం అయిపోయింది. చూడండి, పెద్ద పెద్ద మూలికలు, తేకు చెట్లు, నల్లమడ్డి,
ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా డిఫరెంట్ చెట్ల రకాలు అయితే అక్కడ కనబడుతున్నాయి. నల్లమడ్డి చెట్లు ఉన్నాయి, తేక్ చెట్లు ఉన్నాయి, ఇంకా మరికొన్ని చెట్ల ఇప్ప చెట్లు ఉన్నాయి, తర్వాత తెల్లమడ్డి, ఎగిస, జువ్వి, నీరప్ప, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 20 రకాల మూలికలు, 20 రకాల అరుదైనటువంటి చెట్లు ఈ అడవిలో అయితే ఉన్నాయి. సో మేడారం మీకు కరెక్ట్గా ల్యాండ్ మార్క్ చెప్పాలంటే మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయానికి సమీపంలోనే, అంటే మనం ఈ దారి గుండానే ఆర్టీసీ బస్సులు వెళ్తుంటే ఈ దారి గుండానే వెళ్తూ ఉంటాం. ప్రధాన రోడ్లపై కూడా చెట్లు మొత్తం కూడా పడి ఉన్నాయి. సో అధికారులు సందర్శించారు. అక్కడ అధికారులు సందర్శించినా కూడా అసలు ఏం జరిగిందనే విషయాన్ని వాళ్ళు పసిగట్టలేకపోతున్నారు. ఇంతటి విపత్తు, ఇంతటి ప్రమాదం, ఇంతటి అంటే ఇక్కడ ప్రాణనష్టం కానీ ప్రజలకే ఇబ్బంది కలగలేదు, కానీ ఇంతటి ప్రకృతి విపత్తు ఎప్పుడు కూడా జరగలేదంటే అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై పూర్తిగా విశ్లేషించేందుకు ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఐఎండీ నుంచి, ఆ తర్వాత నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి ఈ పలు విభాగాల సంబంధించిన అధికారులు అక్కడ డిప్లాయ్ చేసి అక్కడ జరిగినటువంటి ఈ విపత్తు కారణం ఏంటి, ఎందుకు జరిగింది, ఇంత పెద్ద ఎత్తున టోర్నడోలు రావడం ఏంటి, ఆ టోర్నడోల దెబ్బకి ఇంత పెద్ద ఎత్తున నిలమట్టం మీరు చూడండి. ఒక్కొక్క చెట్టు అది పూర్తిగా అంటే ఎవరో ఒక కటింగ్ మిషన్ తీసుకొని కట్ చేస్తూ వెళ్తే ఏ రకంగా అయితే వరుస క్రమంలో మనం పొలాల్లో చూస్తూ ఉంటాం, అక్కడ హార్వెస్టింగ్ మిషన్ వచ్చిన తర్వాత ఏ రకంగా వరుస క్రమంలో అయితే కట్ చేసుకుంటూ వెళ్తుందో హార్వెస్టింగ్ అంతా కూడా ఆ క్రాప్ని ఆ రకంగానే కట్ చేసుకుంటూ వెళ్ళినట్టుగా చాలా లీనియర్గా కనబడుతుంది. లీనియర్గా అంటే ఒకే వరుస క్రమంలో సుమారుగా 2 కిలోమీటర్ల మేర ఇదే పరిస్థితి ఉంది. 50,000 మొక్కలు మొత్తం పూర్తిగా కూడా నిలమట్టం అయిపోయాయి. సో ప్రస్తుతం అధికారులు దీనిపై అంచనా వేస్తున్నారు. అధికారులు ఎంత ఈ విపత్తు జరిగింది, దీన్ని ఏ రకంగా విశ్లేషించాలి, ఇది విపత్తు గల కారణం ఏంటి, ఇదేమన్నా ప్రకృతి అంటే ఈ రకంగా టోర్నడోలు రావడం ఏంటి, ఈ ప్రాంతంలో రావడం ఏంటి, ముఖ్యంగా టోర్నడోలు అనేది ఎక్కువగా మనం సినిమాలో చూసినా విదేశాల్లో వచ్చిన టోర్నడోలు చూసినా కూడా సముద్ర తీరంలో ఇటువంటి టోర్నడోలు వస్తూ ఉంటాయి. ఆ పరిసర ప్రాంతాల్లో అడవిలు కనుక ఉంటే అడవుల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏం జరిగింది, పక్కన దీనికి ఆనుకున్న ఖమ్మంలో ఏ రకంగా అయితే క్లౌడ్ బస్ట్ అయిందన్న తరహాలో వరదలు వచ్చాయో, 46 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదు కావడం ఏంటి, సమీప సమయంలోనే 31 తేదీన ఈ యొక్క విపత్తు జరగడం ఏంటి. సో ఇది చాలా ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చింది. రోజు సుమారుగా 4వ తేదీ 31వ తేదీన జరిగినటువంటి ఈ యొక్క విషయం చాలా ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చింది. కానీ అడవి లోపల జరిగింది కాబట్టి ఎవరు కూడా గమనించలేకపోయారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజానికం పూర్తిగా కూడా ఇటు ఖమ్మంలో వరదలపైన విశ్లేషిస్తున్నాయి, పక్క రాష్ట్రం విజయవాడ జరిగిన వరదలపైన ఆలోచన చేస్తున్నారు. కానీ దీని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇంతటి పెద్ద ఎత్తున ఈ టోర్నడోలు రావడం కావచ్చు, అడవుల్లో ప్రచండ గాలులు, సో ఇంత పెద్ద ఎత్తున గాలులు వీచడం కావచ్చు, ఈ టోర్నడోలు ఏర్పడడం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో మొదటిగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం ఎప్పుడు కూడా జరగలేదు. చాలా వరకు ఈ గాలులు వచ్చినప్పుడు సిటీల ప్రాంతాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో కొంత ఇబ్బంది తలెత్తూ ఉంటుంది. అడవిలో అక్కడ చెట్లు విరిగిపోతూ ఉంటాయి, విధ్వంసం జరుగుతూ ఉంటుంది. కానీ అడవిలో ఈ స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో 50,000 చెట్లు అంటే మీరు గమనించవచ్చు ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది అనేది. 3 కిలోమీటర్స్, 3 కిలోమీటర్ల వెడల్పు, 3 కిలోమీటర్ల పొడవున ఈ పూర్తిగా ఈ స్క్వేర్లో ఉన్నటువంటి పూర్తి చెట్లు మొత్తం కూడా ధ్వంసమైపోయాయి. ఒక్కొక్క చెట్టు ఆడ కింద పడిన దృశ్యాలు మీరు చూస్తే ఎంత పొడవు చెట్టు అయి ఉంటుంది అది. సో చాలా అరుదైన రకం అంతా కూడా. సో ఒకసారి ప్రతినిధి వెంకటరత్న దగ్గరికి వెళ్దాం, మనం మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి ఇక్కడ రోడ్లపైన. ఎస్ వెంకటరత్నం, అసలు ఏం జరిగింది, ఇంతటి టోర్నడోలు గతంలో ఎప్పుడైనా చవి చూసాయా, అధికారులు ఏం చెప్తున్నారు, అసలు ఇంత 50,000 చెట్లు విధ్వంసానికి గల కారణం ఏం చెప్తున్నారు అధికారులు? ఇప్పటి వరకు మానవ తప్పిదాలతో జరిగినటువంటి ప్రమాదాలకు చూసాం, కానీ ఇప్పుడు ప్రకృతి విలయం ప్రకోపానికి గురై మొత్తం ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా వర్షాలతో అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి. ఇటు ఆదిలాబాద్ నుండి మొదలు పెడితే ఇటు ఖమ్మం వరకు కూడా ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఇది మొత్తం ఉత్తర తెలంగాణ బెల్ట్ గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా ఒకేసారి ఎఫెక్ట్ బాగా పడడంతో మొన్న ఆగస్టు 31వ తేదీన జరిగినటువంటి ఒక టోర్నడోల్ లాంటివి వచ్చాయన్నటువంటి ఒక అంచనాలకు మాత్రం వచ్చారు కొంతమంది. ఇక్కడ సిసిఎఫ్ అంటే ఫారెస్ట్ అధికారులు కూడా వచ్చి ఇక్కడ పరిస్థితిని పరిశీలించిన తర్వాత ఈ వర్ష బీభత్సము ఒక నగరాన్ని ముంచెత్తితే మాత్రం ఇక్కడ ఫారెస్ట్ లో కూడా అక్కడ కూడా చెట్లను మొత్తం సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏటూరు నాగరం అభయారణ్యం ప్రాంతాల్లో ఇక్కడ దాదాపు తాడువాయి నుండి మేడారం వెళ్ళేటువంటి దారిలో మొత్తం చుట్టూ దాదాపు 2.5 కిలోమీటర్ల రేడియస్ లో ఒక సర్కిల్ గా దాదాపు ఈ టోర్నడో లాంటివి వచ్చాయన్నటువంటి ఒక అంచనాకు వచ్చారు. కానీ టోర్నడోలు వస్తే మాత్రం ఇట్లా వేగంగా వెళ్ళుకుంటూ పోతాయి, కానీ ఒక సర్కిల్ లాగా రావు. కాకపోతే దీనికి సంబంధించినటువంటి ఆ పరిస్థితులు ఏంటనేది కూడా ఒక అంచనాకు వచ్చి ఈ రోజు పీసీసీఎఫ్ కూడా అక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జాతీయ స్థాయి అధికారులు అంటే తెలంగాణ స్థాయి ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులతో పాటు జాతీయ స్థాయి అధికారులు కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడు కని విని ఎరగని పరిస్థితి తలెత్తడంతో దీన్ని దృష్టిలో పెట్టుకొని అసలు కారణాలను కూడా అన్వేషించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు.
దేనికి సంబంధించి ఒక్కసారి వాళ్ళు చెప్తున్నటువంటి నిన్న ఒక నిర్ధారణకైతే వచ్చారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకేసారి ఇప్పుడు మేఘాల నుండి పిడుగులు ఎలాగైతే భూమి మీదకి వచ్చి పడతాయో అలాగే చల్లని గాలులు దాదాపు 50 నుండి 100 మైళ్ళ వేగంతో చల్లని గాలులు అంటే పిడుగులతో పాటు భూమి మీదకి వచ్చి ఒక్కసారి అక్కడ కింద భూమిని తాకగానే బ్లాస్ట్ అయ్యి అక్కడ అంటే బాంబ్ లాగా బ్లాస్ట్ అయిపోయి మొత్తం చెట్లను మొత్తం నాశనం చేసేటువంటి ప్రక్రియలో కూడా ఇట్లా గతంలో కొన్ని ప్రాంతాల్లో జరిగాయి, కానీ మన దేశంలో జరగలేదు. అటువంటి పరిస్థితి ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ అధికారులకు అంచనాకు వచ్చారు. కానీ ఇక్కడ జరిగినటువంటి ప్రమాదం తీవ్రత మాత్రం చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఇట్లాంటి ఉత్పాతాలు రాలేదు. ఒక దక్కన్ పీఠముగా పేరుగాంచినటువంటి తెలంగాణ ప్రాంతం అంతా కూడా వరదలు ఇంత కనివిని ఎప్పుడు ఎరగలేదు. అంటే భూకంపాలకు కూడా ఒక సేఫ్ ప్లేస్ గానే ఉండొచ్చు అన్నటువంటిది ఇక్కడ మనకు ప్రతిదీ ఉంది. కానీ ఇక్కడ ప్రకృతి వైపరీత్యాల ప్రకోపం మాత్రం తెలంగాణ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. దీనికి అంతటికి గ్లోబల్ వార్మింగ్ కారణం అన్నటువంటి ఒక దృశ్యానికి వచ్చారు. ఎందుకంటే ఎప్పుడు విపరీతమైనటువంటి పరిస్థితులు మాత్రం ఈ మధ్య కాలంలో తలెత్తుతున్నాయి. అది వాతావరణ పరంగా, అంటే మానవ తప్పిదాలే వాతావరణం మీద ప్రకోపించేటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి పర్యటనలో కూడా సీతక్క అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా ఇదే చెప్పారు. వీళ్ళు ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ దీనికి ఒక ప్రధాన కారణం అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ప్రకృతి సహజ సిద్ధంగా ఉండలేనటువంటి పరిస్థితుల్లో మానవులు చేసేటువంటి తప్పిదాల వల్ల దాని ఒక ఆల్టర్నేట్ వైపు వెళ్తుంది. ఆ ఆల్టర్నేట్ వైపు వెళ్ళడంలో భాగంగానే ఇట్లా టోర్నడోలు కానీ ఇట్లా భూకంపాలు వెంకటరత్నం అంటే ఇక్కడ భారీ వర్షాలు కానీ ఈ తాడువాయి నుంచి మేడారం వెళ్ళేటువంటి ఆ మార్గం మధ్యలో చాలా అడవి ప్రాంతం ఉంటుంది. అడవి ప్రాంతం మధ్యలో కూడా మన ములుగు జిల్లా వరకు చూస్తే కనుక చిన్న చిన్న గ్రామాలు 10-20 ఇళ్ళ తొక్కున్నటువంటి గ్రామాలు కూడా ఉంటాయి. సో ఈ అడవి మధ్యలో కొన్ని గ్రామాలు కూడా అక్కడక్కడ మనకు కనిపిస్తుంటాయి. కాబట్టి ఈ ప్రభావం వారిపై ఏమైనా పడిందా? అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇక గ్రామాలు ఆ ప్రాంతంలో లేవు. ఎందుకంటే దాదాపు దూరంగా అంటే 2 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మేడారం నుండి తాడువాయి మధ్యలో అంటే చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. కానీ ఇక్కడ పంట పొలాలు మొత్తం అభయారణ్యాల్లో ఇక్కడ తాకింది. అంటే ఊళ్ళలోకి రాలేదు. అభయారణ్యం ప్రాంతంలోనే అభయారణ్యం దాదాపు కొన్ని 100 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 100 కిలోమీటర్లో ఒక 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్ల రేడియస్లోనే ఈ ప్రమాదం జరిగింది. ఒకవేళ ఊళ్ళో కనుక ఇటువంటి పరిస్థితి కనుక తలెత్తితే ఆ కూలినటువంటి వృక్షాలు అలాగే అక్కడ ఉన్నటువంటి మనుషులు కూడా, ఎందుకంటే అంత పెద్ద భారీ వృక్షాలే పడితే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పేకమేడ లాంటి ఇల్లు పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉండేది. మనుషులు మాత్రం చాలా తీవ్రంగా ప్రమాద బారిన పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఇప్పుడు ఉన్నటువంటి విజువల్ చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఒక భారీ విధ్వంసంగా దీన్ని మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న వరదలకే ఇట్లా అయిపోతుంది, కానీ ఒకేసారి ఇన్ని చెట్లు ఒకేసారి ఉంటే దాని యొక్క పవర్ ఎట్లా ఉందనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే ఒక సీక్వెన్స్ ప్రకారం అనేది మీరు చెప్పినట్టు ఆ సీక్వెన్స్ ప్రకారమే జరిగింది. ఎందుకంటే ఒకే దగ్గర ఒక చల్లటి గాలుతో కూడినటువంటి మేఘాలు భూమికి తాకిన తర్వాత జరిగినటువంటి విధ్వంసంలో భాగంగానే ఇది వాళ్ళు అభివర్ణిస్తున్నారు. ఇది కనుక జరిగితే ఆ ఫోర్స్ ను కూడా మనుషులు కానీ ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న గుడిసెలు కానీ తట్టుకునేటువంటి విపత్తును ఎవరు కూడా తీర్చలేరు. ఎందుకంటే 100 ఏళ్ళ నాటి చెట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి చాలా వటవృక్షం లాగా చాలా పెద్ద ఎత్తున వాటి హైట్ కావచ్చు, వాటి చాలా బలంగా ఉన్నాయి. సో ఇప్పుడు వాటిని ఏ రకంగా తిరిగి పునరుద్ధరణ చేయబోతున్నారు, లేకపోతే అక్కడ ఎటువంటి అధికారులు సమాధానం చెప్తున్నారు వాటికి సంబంధించి? అయితే ఇప్పటికి నిన్న మొన్న కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ఇప్పటి వరకు అధికారులు అక్కడ ఉన్నటువంటి డిఎఫ్ఓ వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఈ పరిస్థితి దృష్ట్యా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్పాతం సంభవించింది భారీ వర్షాల కారణంగా. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి అంతా ఫస్ట్ మానవుల మీద పెట్టింది, టౌన్ల మీద పెట్టింది, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయో దాని మీద పెట్టింది. కానీ ఇక్కడ ఆల్టర్నేట్ ఒకటి ఉంది. ఇదని తర్వాత కూడా చేసేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి ఆల్టర్నేట్ వైపు అంటే నిన్న మొన్న జరిగినటువంటి పరిస్థితులను చూసుకొని ఇప్పుడు ఫారెస్ట్ వైపు అధికారులు దృష్టి సారించారు. దానికి సంబంధించి కూడా అధికారులు ఒక నిర్ధారణ కూడా వస్తున్నారు. ఎందుకంటే ఆ ఫారెస్ట్ కి సంబంధించి కొన్ని 100 ఏళ్ల నుండి కూడా ఇక్కడ ప్రొటెక్టివ్ అనేది జరుగుతుంటుంది. ఒక అభయారణ్యం, ఇక్కడ దాదాపు చిన్న చిన్న అడవి జంతువులు అడవి మృగాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అభయారణ్యంగా ప్రకటించారు. ఏటూరు నగరం ప్రాంతం అంతా అభయారణ్యం. కాకపోతే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి అధికారులు ఆ కూలిన చెట్లను ఏం చేయాలి, దాన్ని ఎట్లా రీఫార్మింగ్ చేయాలన్నటువంటి దాని మీద దృష్టి పెడుతున్నారు. దానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు అధికారులు హైదరాబాద్ నుండి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే వర్షం పడుతుండటంతో కొంత వారి ప్రయాణంలో కూడా ఆలస్యమైనట్టుగా తెలుస్తుంది. దాదాపు ఇప్పటి నుండి అధికారులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక నిర్ధారణకు వస్తారు. వారు తీసుకున్న అసలు పూర్తి కారణాలను కూడా ఇంకా అన్వేషించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా అదొక ప్రాథమిక నిర్ధారణ మాత్రమే. గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఒక అంచనాకు వచ్చారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్నత శ్రేణి అధికారులు వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఎందుకు జరిగాయి, దీనికి కారణం ఏందనేది కూడా ఇంకా వారికి ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ తోటి కూడా వాళ్ళు బయటకు చెప్పేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మనోజ్ రైట్ వెంకటరత్నం.
సో మొత్తం మీద అది పెద్ద అభయారణ్యం, అంటే పూర్తిగా అనేక రకాల జంతువులు, చాలా ఖడ్గ మృగాలు కూడా ఉన్నాయి అక్కడ. సో ఈ నేపథ్యంలోనే చాలా పెద్ద ఎత్తున్నటువంటి ఆ అడవి ఏదైతే ఉందో 500 ఎకరాల వరకు విస్తరించినటువంటి ఆ అడవి ప్రాంతం పూర్తిగా ఈ రోజు టోర్నడోల కారణంగా నీలమట్టం కావడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు ఏం జరిగి ఉంటుందన్న విషయానికి అధికారులు ఇంకా పూర్తి స్థాయి అంచనాకు రాలేకపోతున్నప్పటికీ ప్రస్తుతం హైదరాబాద్ ఉన్నటువంటి అధికారులు, ఐఎండీ అధికారులు కావచ్చు, ఎన్డీఎస్సీ అంటే నేషనల్ చెప్పినట్టుగా రిమోట్ సెన్సింగ్ సెంటర్కి సంబంధించి అందరూ కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. తాడ్వాయి నుంచి మొదలుకుంటే మేడారం వరకు కూడా ఈ యొక్క అడవి ప్రాంతం విస్తరించి ఉంది. సుమారుగా ఈ మధ్యలో 2.5 కిలోమీటర్ల మేర వరకు ఒక్కటేసారిగా ఈ టోర్నడోలు రావడంతో 50,000 చెట్లు నేలమట్టమయ్యాయి. అయితే ఈ ప్రాంతంలో ఎవరైనా అటు వెళ్ళిన వారు కనుక మీకు అవగాహన ఉంటే అక్కడ సుమారుగా ఆ మధ్యలోనే మార్గ మధ్యలో తాడ్వాయి నుంచి మేడారం వెళ్ళేటువంటి మార్గ మధ్యలో చాలా వరకు గ్రామాలు కూడా ఉన్నాయి. చాలా చిన్న చిన్న కుగ్రామాలు ఉన్నాయి. 10 ఇళ్ళు 20 ఇళ్ళు ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాలు కూడా ఉన్నాయి. ఆదివాసీ జనం లేదంటే అడవి జనం ఉంటూ ఉంటారు. సో ఆ వారికి ఏమైనా ఎఫెక్ట్ అయిందంటే మాత్రం మనకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అంటే తెలుస్తుంది. ఎందుకంటే ఈ మార్గ మధ్యలో ఈ అడవి ప్రాంతంలో మాత్రం అటువంటి నివాసాలు అయితే లేవన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ ఇటువంటిది ఎన్నడూ కూడా కని విని ఎరగని రీతిలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక టోర్నడోలు ఏర్పడడం, 50,000 చెట్లను పూర్తిగా నేలమట్టం కావడాన్ని మొదటిసారిగా చెప్తున్నారు అధికారులు. సో ప్రస్తుతానికైతే పూర్తి స్థాయి అంచనా వేసి వీరిని ఏ రకంగా ఈ చెట్లను బయటికి తొలగించాలి, ఆ తర్వాత వాటిని ఏ రకంగా తిరిగి రీబిల్డ్ చేయాలి, అంటే అక్కడ ఏ రకంగా అయితే మరోసారి చెట్లను ఏర్పాటు చేయాలా, లేదంటే ఏ రకంగా తిరిగి అడవిని ఏర్పాటు చేయాలనే విషయంపై అధికారులు అంచనా వేస్తున్నారు. సో ప్రస్తుతం పూర్తి స్థాయిలో ప్రభుత్వం కావచ్చు, యంత్రాంగం కావచ్చు, ఇతర ప్రజల యొక్క దృష్టి మొత్తం కూడా ఖమ్మం, మహబూబాబాద్, ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలో ఇక్కడ ఏం జరిగింది, విధ్వంసాల గల కారణం ఏంటి, ఈ ఇళ్లలోకి నీరు రావడం ఏంటి అనే విషయంపై అందరూ అంచనా వేస్తున్నారు. కాబట్టి కాస్త ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 31న జరిగిన ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టి కొంత ఖమ్మం ప్రజానీకాన్ని బయటకు తీసిన తర్వాత వారిని పూర్తిగా యథాస్థానాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ యొక్క అటవీ ప్రాంతం గురించి ఆలోచన చేసి అటవీ ప్రాంతాన్ని తిరిగి పునరస్థానాన్ని తీసుకొచ్చే అవకాశం కనబడుతోంది.